మీ ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అవుతుందా? ఫుల్ ఛార్జ్ అయిన 2 గంటలకే 20%కి వచ్చేస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే చివరిదాకా చూడండి. ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా మీ ఫోన్ బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇందులో డార్క్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు డార్క్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల బ్లాక్ పిక్సెల్స్కి పవర్ అవసరం ఉండదు, అందుకే పవర్ సేవ్ అవుతుంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మొబైల్ డేటా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో పవర్ వాడుతుంటాయి. యూజ్ చేయనప్పుడు ఆఫ్ చేసేసేయండి. ఒకవేళ వైఫై ఆన్లో ఉండి సిగ్నల్ లేకపోతే బ్యాటరీ వేస్ట్ అవుతుంది, కాబట్టి వైఫై ఆఫ్లో పెట్టుకోండి. గూగుల్ కానీ వాట్సాప్ కానీ బ్యాక్గ్రౌండ్లో కాంటాక్ట్స్ని, మెయిల్స్ని సింక్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది. దీనికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అకౌంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటోమేటికల్లీ సింక్రనైజ్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళండి. మీ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నెట్వర్క్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో అప్డేట్ యాప్ ఉంది కదా, అందులో డోంట్ అప్డేట్ ఆటో అప్డేట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్ళండి. ఇది ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఎంతసేపు డిస్ప్లే ఆన్లో ఉండాలి అనే టైం అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆటో స్క్రీన్ ఆఫ్ అని ఉంది కదా, ఇలా ఉంటుంది. దీనిలోకి వెళ్ళండి. ఇందులో 30 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ పెట్టేసుకోండి. ఇలా చేయడం ద్వారా కూడా మీకు అన్నెసరీ బ్యాటరీ యూసేజ్ ఉండదు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.